అబ్బా తెల్లారిపోయింది అప్పుడేనే. తెల్లారిపోద్ది మరి 10 రోజులు తెల్లారాలి చీకటాడాలి. నిన్న మాత్రం మంచి హ్యాపీగా జరిగిందండి బాబు. అత్త వాళ్ళం ఇద్దరం మంచిగా షాపింగ్కి వెళ్ళి చీరలు తెక్కునేహాం. చీరలు అంటే గుర్తొచ్చింది కానీ ఆవిడ 4 చీరలు తీసుకుంది, నేను 4 చీరలు తీసుకున్నాను. కానీ నా చీరల కన్నా ఆవిడ చీరలే బాగున్నాయేమో అనిపించేస్తుంది నాకు. ఎలాగోలా మా అత్తగారు నొప్పించేసి అత్తగండి ఆ చీరలు మీకు అసలు బాగోవండి బాబు, ఏంటండి మీరు మరీ అలాగని చెప్పి మబ్బెట్టేసి ఆవిడ దగ్గర నుంచి ఎంచకన్నా 4 చీరలు కొట్టేస్తాను, అట్లీస్ట్ 2 చీరలన్నా కొట్టేస్తాను. ఆవిడయే బాగున్నాయి. ఏంటో అసలు నాకు టేస్ట్ పోయింది ఈ మధ్య. ఎలాగోలా మడతెట్టేద్దాం. ఈలో పిల్లలు లేచిలోపు ఆవిడతో మీటింగ్ పెడదాం. లేచింది ఆవిడి మనకన్నా పొద్దునే లేచిపోద్ది, వాళ్ళు రాలేదేంటి? ఆవిడ కూడా షాపింగ్ చీరలు అనుకుంటా రాత్రి అంతా మేళం లేట్ అయిపోయి ఉంటుందేమో. ఇది అప్పుడే లేచేసిందా? నా చీరలు అసలు ఏమీ బాగోలేదు. ఎట్టా కొట్టదాన్ని ఒప్పించి దాన్ని కనీసం 4 చీరలు నా చీరలు దానికి ఇచ్చేసి దాని చీరలు నేను తీసేసుకోవాలి. దానికి చాలా బాగుండే. అరే ఏంట్రా ఇది? అమ్మా అప్పుడే లేచేసావా నువ్వు? లేచేసానండి బాబు. మీరేంటండి లేట్ అయిపోయింది? నేనైతే నాకు అసలు నిద్రట్లేదండి బాబు. రాత్రి చీరలు కలర్లు చాలా బాగున్నాయి కదండి అవన్నీ. అవునమ్మా చాలా బాగుండయి. నా చీరల కాడికి నీ చీరలు అయితే ఇంకా చాలా బాగుండయి. ఆ చీరలు నాకు ఇచ్చేయచ్చు కదా, నువ్వు కావాలంటే మళ్ళీ కొనుక్కుందువు కానీ అవి చాలా బాగుండయి. అవునండి, ఎక్కడో కొడుతుంది సీనా. చీరలండి. అదేంటిది పొద్దునే లేచి వచ్చి ఈవిడ ఎలాగోలా మొబ్బెట్టేసి ఆవిడ చీర మనం లాగేద్దాం అనుకుంటే పొద్దునే లెగ్గానే నా చీరలు బాగున్నాయి ఈవిడ అడిగేస్తుంది. అయ్యి బాబో ఇదేదో తేడాగా ఉంది. అంటే నా చీరలు అదిరిపోయినాయి అంటావా? మా అత్తగారికి నచ్చినాయి అంటే అదిరిపోయి ఉంటాయి. నేను అసలు ఏమను కదా ఇంకా. చీరలండి అంటేనండి మీకు తెలియదే ఉందండి, నాకు ఆత్రం కదండి. కంగారు ఆకండి, ఇక్కడ మిషన్ ఒకటి ఉంటాడండి, బయలు కొడతాడండి బాబు జాకెట్లు. అందుకని గబగబా చీరలు సింపేసి అడిగి ఇచ్చే వచ్చానండి. 4 చీరలు ఇచ్చానండి. కొన్ని మీకు ఇద్దామన్నా నేను కుట్టే ఉంటాడండి. అసలే మీరు దిట్టం కదండి, నా జాకెట్లు అట్టవు కదా మీకు. అందుకని మీరే ఉంచుకోండి, నేనే ఉంచుకుంటా అండి. పదండి పనులు చేసుకుందాం, బోలంత పనులు ఉన్నాయి. అమ్మో నా చీరలు ఏంటిది? ఇది నా గురించి మాట్లాడుతుందా? అబ్బో నా గురించి ఇది నేనే మాట్లాడుకోవాలి. ఇదేదో పెద్ద మెరుపుతేగైనట్టు పనులు చేసే బద్దలాడి పెద్ద బయలుదేరింది. అతిగండి ఏంటో అన్నారండి మీరు? అదేనండి బద్దలాడే బద్దలు సూది దెబ్బలం అయ్యో అన్నారు కదండి. ఏంటండి అది బద్దలేదన్నారా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. బద్దలం దెబ్బలం కాదు, అది నీకు అర్థం కాదు. కానీ ఎలా పిల్లలు లేపుకురా అమ్మ. ఈ పిల్లల గోలు ఒకటి ఈవిడ ఉండడం వల్ల ఈ పిల్లల పని అంతా నాకు వచ్చింది. చేయిపోతేనేమో ఇంకో మా కొడుకు చేయించేత నూరంతా తడిచేద్దేమో అని చెప్పి నేను తగలేసుకున్నాను నా మీద. నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు లోపల నిద్రపోతాను. లేపుదామండి. పిల్లలు ఎక్కడున్నారా? గమ్మున రండి కిందకి. ఎలాగో అలాగే వాళ్ళ పనులు వెళ్ళచేత నేర్పించేసుకోవాలి బాబా, మనకు అవ్వదు ఇంకెలాగా. ఓ పొద్దుగుకులని వస్తున్నారా? ఒరే ఒయ్యారు గత్తులు, మీకు ఎవరో ఫ్యాషన్ వాక్ చేయట్లేదు, నిద్రలో తీసొస్తుంటే అక్కడ నుంచి దొల్లుకుంటా అయితే ఈజీకి వచ్చేస్తారు మళ్ళీ బొడబడబడమంటానే. నడండి. రే మీకు పైన పెట్టాం కదా బెస్సులు అయ్యి, కింద అలా పాసిన అవుతూ కిందకి వచ్చేస్తున్నారు. అనండి ఈ బెస్సు గోల ఏతకున్నా చుంపుడిగా అక్కడ కాదు వెళ్ళాల్సింది, ఇటు. నిద్రలేదు వచ్చినది బెస్ట్ ఎట్టు ఉంటుందో బాత్రూమ్ ఎట్టు ఉంటుందో కూడా తెలీదు మీకు. వెళ్ళి ఆ ముఖం కడగగానే బట్టలు కూడా మార్చుకొచ్చాను గమ్ముని. అమ్మయ్య ఇలా బట్టలు మార్చుకొచ్చేతో పెద్ద పని అయిపోద్ది. అయిపోతాయి పిల్లలు తొందరగా రెడీ అయిపోతారండి. ఇంకా ఏంటే అయిపోయేది? అయినా రోజు నేను వాకింగ్కి వెళ్తా చూడటం లేదు కానీ అయినా బట్టలు మార్చుకురమ్మంటావేంటే? అయ్యా పొద్దున స్నానాలు అయ్యేమి ఉండదా? స్నానం కదండి కరెక్టేనండి. కాకపోతే అండి అమెరికాలోని స్కూళ్ళు ఇవన్నీ వెళ్ళేటప్పుడు మేము తానాలు చేయించమండి, అదో పద్ధతి అండి. ఎందుకంటే పొద్దున్నే లేచిన తానాలు చేయాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి పిల్లల్ని ఎవరైతే తానం చేయండి అన్నాం అనుకోండి, బాబు మమ్మీ సెలేసేస్తుంది మేము చేయమంటారండి. తర్వాత వచ్చండి పోనీ వాళ్ళు చేయట్లే కదా నేను చేద్దాం అనుకున్నాను అనుకోండి, మన నడుమేమో వంగదండి, వంగితే లేకదండి, అదో పెద్ద ప్రాబ్లం అండి. ఇంకా అది కాకుండా అండి మేము లేచిదే 1/2 గంట ముందు లెగుతామండి. 1/2 గంటలో తానాలు ఎక్కడ అవుతాయి, బస్సులు ఎక్కడ అవుతాయి, ఇవన్నీ చాలా కష్టం కదండి. అందుకని గబగబానే మొహం గడి వేసుకుని బట్టలు మార్చేస్తారండి, పెద్దగా ఉంటారండి. దానికి తగ్గట్టుగా ఎవరికి తెలియకుండా మంచి మంచి క్రీములు రాస్తామండి, లోషన్లు రాస్తామండి, మంచిగా జుట్టు తూగుతాం. ఎవరికి తెలితే చెప్పండి, ఏం తెలదండి.
నవ్వుతున్నావా? అవునా అమ్మా, నీకు శైత్యం బద్ధకం అయ్యి అమెరికా వాళ్ళు అందరి మీద తోసేస్తున్నావు. ఏమోండి బాబు అందరి సంగతి నాకు తెలదండి. నాకైతే ఇదే కట్టుబాటు అండి. ఇదే ఈజీగా ఉంటుందండి. ఇదే ఫాలో అవుతానండి నేను. అయ్యిందిరా మీరు ఇంకా ఎంతసేపురా బాబు ఆ మాయిదారి పళ్ళు తోమడానికి వచ్చారా? అమ్మయ్య అత్తగా నీకు టిఫిన్ ఇట్టేస్తానండి వీళ్ళకి. టిఫిన్లు ఎప్పుడు వేసేవే నువ్వు? టిఫిన్లు పెట్టేస్తాకి మీకు తెలదా అండి? సరే మినీ కప్ కేకులు అంటారండి. ఇట్లా ఎగ్గ ఉంటుందండి, అన్నీ ఉంటాయండి, మంచి ఎనర్జీ వచ్చేద్దండి. మేము వేస్తాం కదండి. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. పొద్దున నీరసం వచ్చేద్దండి బాబు ఇలాంటి నాకు నోట్లో వెళ్ళపోతే. అవ్వా అదే టిఫిన్ నీకేమ్మా ఈ రోగమే? చక్కగా ఇడ్లీయో దోశో వేసి పెడితే పిల్లలు దుడ్డు ముక్కలల్లే ఉండేవాళ్ళు. దుడ్డు ముక్కలు అన్నారు కదండి, అయ్యే ముక్కలండి. మనకి ఏమైనా రొట్టె ముక్కలండి బాగుంటాయండి, టేస్ట్ అయ్యి ఎప్పుడు తినలేదండి బాబు నేను అయ్యి. అబ్బా దీనికి ఎప్పుడు తిండిగాలే. ఎల్లమ్మ ఎల్లి పని చేసుకో. ఏంటోనండి బాబు ఏదోటి అంటూ ఉంటారు మీరు. ఒరే టిఫిన్ తినేస్తున్నారా? రండి జల్లేస్తాను మీకు, కూర్చోండి. అమ్మయ్య ముందు చిన్నోడుదండి బాబు, ఇటు బస్సు వచ్చేది పెందలకాడని. వీడి వల్ల పొద్దునే లేగాల్సి వస్తుందండి బాబు. దువ్వాను కూడా అందుబాటులో పెట్టుకుంటానండి, మళ్ళీ లేచి వెళ్ళి ఎక్కడెక్కడ ఎత్తుక్కోవాలి కదండి. అదేం చేయడమే, దానికి శుభ్రంగా నూనెట్టు. నువ్వు ఎడిదిరిగి వదిలేసావుగా తాటి పీసులాగాను. అత్తేగారిది తాటి పీస్ అంటే గుర్తొచ్చిందండి బాబు. మా గోదావరిలోని తాటి చేపలని ఉంటాయండి, ఎంత బాగుంటాయండి బాబు. ఈసారి వెళ్ళినప్పుడు తాటి చేపలు గుమ్మేయాలండి బాబు. నోరు ఊరిపోతుంది తలుచుకుంటుంటేనే. ఒరే దీన్ని ఎక్కడ పట్టుకొచ్చావురా? నేను ఏది చెప్పినా ఆ తిండికాడికే వెళ్తుంది కానీ రెండో మాట రావట్లేదు. ఎందుకండి అత్తయ్యండి అలా గడుతున్నారు? అర్థమైందండి నాకు, దానికి నూనె ఎట్టలేదు అంటున్నారండి. కాకపోతేనే మధ్యలో మీరు తాటి పీసుని వాడారు కదండి, మైండ్ అంతా తాటి చేప దగ్గరికి వెళ్ళిపోయిందండి. నేను అంతేనండి బాబు. నూనె పెట్టొచ్చండి అత్తయ్యండి, నూనె పెడితేనే పాపం ఇలాగ జిడ్డు కారబెట్టుకుని. అప్పుడు మేము వెళ్ళేవాళ్ళం కదండి, ఎర్రెబ్బల్లో వేసుకుని నూనె అంతా కారబెట్టుకుని. చదువు ఉండేది కాదండి, ఇంకా నూనె తుడుచుకోవడం పేపర్ రాసుకోవడం, నూనె తుడుచుకోవడం పేపర్ రాసుకోవడం, ఇదే సరిపోతుందండి బతుకంతాను. అందుకే వీళ్ళకి అలా వదిలేస్తున్నానండి. ఏదో ఒకటి అగోరిచ్చేడు. ఆ బస్ టైం అయిపోతుంది, తొందరగా బయలుదేరండి. వెళ్ళండి, ఆ ముఖం కడుక్కోండి మీరు వెళ్ళి. స్కూల్ టైం అయిపోతుందంటే ఈవిడికి ఎందాక నుంచినేమో పని చేయనివ్వకుండా ప్రతిదానికి తాటి ఇంకా తాటి పీసు బద్దలు అనుకుంటానేమో టైం వేస్ట్ చేసింది. ఇప్పుడు ఏమో స్కూల్ టైం అయిపోతుందని చెప్తుంది ఈవిడ. అయినా పొద్దు నుంచి ఏంటి ఇలా వేసుకుంటుంది ఈవిడ నన్ను? ఈవిడ చేదత్తంతో చంపేసి ఇలా ఉంది. ఇవాళంతా ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుందేమో ఈవిడ. నాడండ్రా పిల్ల టెంకిల్లారా నువ్వుదా. వెళ్ళండి బాబు, బస్సు ఏమైపోయిందా? మీరు తీసుకెళ్ళి దింపండి ఇంకా. బాయ్. పిల్లలు కాదండి బాబా, పిల్ల పీసేసేయాలి వెళ్ళు. అమ్మ ఆఫీస్ ఏమైపోతుంది, ఇంకా మనం ఆఫీసులోకి వెళ్ళిపోవాలి. ఇంకా ఆఫీస్కి అంటే ఆఫీస్కి ఆ ముఖంతోనే ఆఫీస్కి వెళ్తావా? కనీసం స్నానం చేసన్నా ఏడువు. చేస్తండి అత్తగండి, వెళ్ళండి వెళ్ళండి. పాపం తానం చేసి వెళ్ళమన్నారు అంటే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచే తానం చెయ్యాలి, మొగాలు కడగాలి, ఏం ఉండలేదండి బాబా. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఒక విషయం చెప్పాలండి బాబు, ఇప్పుడు ఏంటంటే 3 రోజులు తానం చేయలేదు కానీ కనిపెట్టలేదు. పాపం ఇవాళ కనిపెట్టేసినట్టుంది. ఇవాళ తానం చేసి మంచిగా ఇలాంటివి తీసి మనం ఫ్రెష్గా వేస్తాం కదా మనం. అమ్మయ్య తానం చేస్తే ఎలా ఫ్రెష్గా ఉంటుందండి బాబు. కానీ తానం చేయాలంటే నేను చిరాగ్గా అదొరకం పెద్దగా అనిపిస్తుంది. చాలండి బాబు, ఇంకా ఆఫీస్ పని చేసుకోవాలి నేను. మధ్యాహ్నం దాకా ఇంకా కదపకూడదు అసలు. అయ్య బాబాయ్, మా అత్తగారికి చేతత్వం అని ఉందని కానీ బాబాయ్ ఎంత చేతత్వం ఉందనుకోలేదమ్మా. ఎన్నాళ్ళు బయట వెళ్ళలేదు. పెద్దోళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేద్ది అనుకుంటే చేతత్వం లాంటివి. ఏంటి పెరట్లో ఓ బడబడలాడించేస్తుంది ఇవిడ. దీపావళి పండగ కానీ చేసేస్తుంది కొంప తీసి. అత్తేగండి అయ్య బాబు ఏం చేస్తుంది ఇవిడ? ఆహా బట్టలు ఉతుకుతున్నావా నా తల్లే? ముందు చెప్తాను. ఇదేం చేస్తుంది మా చిన్నది ఇక్కడ? కొంప తీసి బట్టలు ఉతకడం ఇది కానీ నేర్చుకుంటుంది ఏంటి పిల్లక మొక్కంది. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? శ్రద్ధగా పని చేసుకుంటాను సార్. ఆహా కాదండి అత్తయ్యండి, ఎందుకండి ఓ బండకేసి దాబ బాధ చేస్తున్నారు ఎందుకండి? బండ పగిలిపోద్దండి బాబా. ఆ కొంప తీసి ఇవిడ నన్ను ఉతకలేక బండను కాదు ఉతికేస్తుందేమో. అయినా మన దగ్గర వాషింగ్ మిషన్ ఉంది కదండి, అది మంచిగా ఉతికి ఆరేస్తుందండి మీకులాగే. అమ్మా వాషింగ్ మిషన్ లో వేస్తే ఈ బట్టలు నలిగిపోతాయి అమ్మా. అందుకని చెప్పి నేను నీట్ గా చక్కగా గుంజుకుని ఆరబెట్టుకుంటే బాగుంటది. మీకులాగా ఆ వాషింగ్ మిషన్ లో వేసుకుని ఆ బట్టలు నలిగిపోయి అవి ఎంత ముక్క అయిపోయి నాకు నచ్చదమ్మా. అందుకనే నేను ఇలా గుంజుకుంటున్నా, ఫ్రెష్ గా ఉంటాయి అప్పుడు బట్టలు. అది కరెక్టేనండి బాబు, నాకు కూడా అది అనిపిస్తుంది. ఎంత మొక్కేస్తామండి చొక్క
పెద్దదాని తొక్కేస్తే చిన్నదానికి పనికొస్తుందని వాషింగ్ మిషన్లో వేస్తేని ఏంటో కానీ భలే పనికొస్తాయండి. ఎందుకండి మీకు అంత కష్టమో అందులో పాడేద్దారండి. ఫోన్లే కోళ్ళ నా కష్టం ఏంటో గుర్తించావు. కానీ ఇది చాలా హెల్దీ అమ్మా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వంగుని బట్టలు తుక్కుంటే నువ్వు కూడా వచ్చి చెయ్యేసావనుకో, రోజు ఆ జిమ్ కానీ వాకింగ్ కానీ పరుగు తీయసల్లా ఎట్లా గుంజుకుంటే ఎంత ఆరోగ్యమో. అంతేనండి. అట్లా ముట్టుకుని వెళ్ళిపోతావేంటి? ఎలా మీరే కదండి ముట్టుకుంటే తగ్గిపోద్ది అన్నారా? ముట్టుకుంటే కాదమ్మా, వంగును గుంజుతే తగ్గిపోద్ది. అర్థమైందండి. కాకపోతేనే అది ఎలా ఉతకాలనుకోండి వంగాలి కదండి. నాకేమో వంగదండి బాబా. కొన్ని వంగాననుకోండి ఎలాగోలాగా లేకదండి బాబా, అది ప్రాబ్లం అండి. కాదమ్మా రా నేను వంగిస్తాగారా, వంగుంది ఇట్లా వంగోవాలి. వద్దండి బాబోయ్, మీకు దండమండి బాబా. బండ పగలు కొట్టుకుంటారో లేకపోతే గడ్డంతా దుల్లేస్తారు మీ ఇష్టంగానే, నన్ను మాత్రం లాక్కండి. అబ్బా ఇది పారిపోయిందిగా, ఇట్టా అన్నా దీని ఒళ్ళు ఉంచిద్దాంలే అని అనుకున్నా, కానీ ఇట్టా కూడా దొరకలా, పారిపోయింది. బాబోయ్ కొంచెంలో తప్పుకున్నాను. అమ్మోయ్ అయ్య బాబు, అయ్యేం ఉతుకుడు అయ్యేం లోకం. ఇంకా అసలు నాకు లెగుతుందా? ఇంకా జస్ట్ మిస్ అయ్యాను. కానీ ఇలాంటివి ఎవరి పనాలు చేయించుకోవాలి. అక్కడికి వెళ్ళి తెగండి ఏం చేస్తున్నారండి, యాదవ నాటకాలు వేయకూడదు ఇంకా. అమ్మో పొద్దున్నుంచి ఎన్నిసార్లు చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే తప్పనేసి ఇది మాత్రం మారట్లేదు. దీన్ని ఎలాగోలా మారుస్తాను. అమ్మా అయినా పొద్దు నుంచి తలుచుకుంటుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. ఈవిడ దగ్గర కనపడవు కానీ చాలా చేదత్తాలు ఉన్నాయి. పిల్లకు నూనె ఎట్టాలి, ఇది ఎట్టాలి, అది ఎట్టాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఉతుక్కుంటేనే ఆరేసుకోవాలని చాలా ఉన్నాయి. ఈవిడ దగ్గర ఇంకెన్ని స్కీములు ఉన్నాయో, ఇంకెన్ని చేదత్తాలు ఉన్నాయో.